ఈ సిద్ధపాటు తెలుగును మీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సహాయం దయచేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనము. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిన. దీని ముందు సంగతులు మనందరికి తెలుసు. మరి వస్తీ రాజు మాట మీద తిరుగుబాటు చేయటం, ఆ తర్వాత ఆమెను రాణిగా ఉండనీయకుండా తృణీకరించటం, ఇవన్నీ జరిగిపోతాయి. మరి రాజు మాట మీద తిరుగుబాటు చేసింది కాబట్టి ఆమెను రాణిగా ఉండనీయకుండా తృణీకరించారు. ఇప్పుడు ఆ రాణి స్థానంలో ఎవరొకరు కావాలి, అవునా? కాబట్టి రాజు అయిన అహష్వేరోషు పెద్దలందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక సలహా చెప్తారు. ఏమంటారంటే, మన దేశంలో కన్యకులు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలువు, వాళ్ళ నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకో, ఎందుకంటే దేశానికి రాణి ఉండాలి కదా, రాణి ఉండాలి కాబట్టి మరి ఆ పని చేయమని చెప్పినప్పుడు మరి 19వ వచనం చూడండి. 1వ అధ్యాయం 19వ వచనం. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఇప్పుడు రాణి కావాలి, వస్తీ స్థానంలో రాణి కావాలి. సరే, 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. మరి పోగు చేయబడిన ఈ కన్యకలందరూ ఏం చేయబడాలి? రాజు ముందుకి రావాలి. ఎవరైతే రాజు కోరుకుంటాడో ఆమె రాణి అవుతుంది. ఇది ప్రచురం చేయబడింది. 8వ వచనం చదివాం కదా, 2వ అధ్యాయం 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి. రాజాజ్ఞ ఏంటి? ఇప్పుడు తన సంస్థానంలో ఉన్న కన్యకలందరూ పోగు చేయబడాలి. పోగు చేయబడిన తర్వాత వారిలో నుంచి రాజు ఒక వ్యక్తిని, ఒక కన్యకను ఎంచుకుంటాడు. ఆమె రాణి అవుతుంది ఆ 127 సంస్థానాలకి, ఆ రాజ్యానికి. సరే, ఇప్పుడు తన సంస్థానంలో ఉన్న కన్యకలందరినీ పోగు చేశారు. ఆ కన్యకలలో ఎస్తేరు కూడా ఉంది. ఇప్పుడు అక్కడ జరిగే పని ఏంటంటే, మరి పోగు చేసి రాజు ముందుకు తీసుకురావటం కాదు. ఎందుకంటే రాజు ముందుకు రావాలంటే ఎంతో ప్రత్యేకత ఉండాలి. ఎలా పడితే అలా రాజు ముందుకు రావటానికి వీలు లేదు. వారు ఏం చేయబడాలి? చక్కగా అలంకరించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, అలంకరించుకొని రాజు ముందుకు రావాలి. రాజు ముందుకు రావాలి కాబట్టి వారికి ఎన్నో వస్తువులు ఇస్తారు, పరిమళ వస్తువులు. 9వ వచనాన్ని చదవండి. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలముందు ఉంచెను. ఇప్పుడు పోగు చేయబడిన స్త్రీలందరూ కూడా ఏం చేయాలి? ఆ పరిమళం, ఆ ఇవ్వబడిన వాటితో శుద్ధి చేసుకోవాలి. అంటే ఆ ప్రతి కన్యకకు కొన్ని పరిమళ ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. అవి వాటితో శుద్ధి చేసుకొని రాజు సన్నిధికి రావాలి. ఎప్పుడు రావాలి? 12 నెలల తర్వాత రావాలి. 12 నెలలు శుద్ధి చేసుకోవాలట. చూడండి మరి ఎంత సిద్ధపాటుతో రావాలి, ఎంత శుద్ధి చేసుకొని రావాలి. చదవండి, కింద వచ్చిన భాగాన్ని కూడా. 2వ అధ్యాయము 12వ వచనం, 2:12. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి 12 మాసాలు. ఆగండి. అహష్వేరోషు ముందుకు రావటానికి ఏమేమి ఇస్తున్నారట? గోపరస తైలము, సుగంధ వర్గములు, మరి వేరు వేరు పదార్థములు. అంటే మనం చూస్తాం వివాహ సమయాల్లో అమ్మాయిని
ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు? బ్యూటీ పార్లర్లకి. ఆ దినాలలోనే బ్యూటీ పార్లర్ కాదులే కానీ సిద్ధపాటు, అది సిద్ధపాటుకి సాదృశ్యంగా కనపడుతుంది. అంటే ఆ దినాలలో అంతగా శుద్ధి చేసుకునే పరిస్థితులు ఉండేవి కావు. అందుకనే రాజు ముందుకు రావాలి కాబట్టి వారు అంతగా శుద్ధి చేసుకొని 12 మాసాలు సమయం ఎందుకు ఇవ్వబడిందంటే అంతగా శుద్ధి చేసుకోవాలి, అంతగా సిద్ధపడి రావాలి. ఎలా పడితే అలా వెళ్ళటానికి, రాజు ముందుకు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట మీ ముందు ఉంచుతున్నానంటే, ఒక రాజు 127 సంస్థానములకు రాజు అయిన అహష్వేరోషు ముందుకు రావటానికి ఆ కన్యకలు ఇప్పుడు ఎంత సిద్ధపడాలి? 6 మాసాలు సుగంధ వర్గములతోనూ, 6 మాసములు గోపరస తైలముతోనూ, ఇంకా వేరే 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 పదార్థాలు కూడా ఇవ్వబడ్డాయి. వాటన్నిటితో శుద్ధి చేసుకొని చక్కగా వారి దేహానికి ఉన్న మురికినంతా కడుక్కొని చక్కగా అలంకరించుకొని రాజు ముందుకు రావాలి. ఎంత ప్రయాసపడి వస్తే కన్యకులు పోగు చేయబడిన వారి నుంచి ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. ఎంతమంది పోగు చేయబడ్డారో తెలియదు కానీ అనేక వంశాలు, చాలా చాలా జాతుల్లో నుంచి పోగు చేయబడ్డారు. నిజమే, పరుగు పందెంలో కూడా చాలా మంది ఉంటారు, కానీ విజేత ఎవరు? ఒక్కలే. అంటే ఆ విజేత అవ్వటానికి, ఆ పరుగు పందెంలో గెలవటానికి మరి ఆ విజేత ఎంత కష్టపడతాడు, ఎంత సిద్ధపాటుతో ఉంటాడు. అందరికంటే ముందు వెళ్ళాలని, అందరికంటే ముందు వెళ్ళి ఆ యొక్క బహుమానాన్ని సంపాదించుకోవాలని, విజేత అవ్వాలని ఎంత సిద్ధపడతాడో కదా, ఎంత ప్రిపరేషన్ ఉంటుందో కదా. మరి అహష్వేరోషు ముందు రావటానికే ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత సిద్ధపడి వస్తుంటే, రాజులకు రాజు పరమ ప్రభు ఈ సృష్టికి కర్త అయిన ఆయన ముందుకి నీవు వస్తే ఎలా రావాలి? ఎంత శుద్ధి చేసుకొని రావాలి. ఒక సామాన్యమైన వ్యక్తి అహష్వేరోషు లేదా ఈ లోక సంబంధమైన రాజు, కానీ శాశ్వతుడైన మన మహాప్రభు ముందుకు రావాలంటే అహష్వేరోషు ఈ రోజు రాజు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు, రేపు అధికారం ఉంటుందో ఉండదో తెలియదు, లేదా ఏదో ఒక రోజు మరణిస్తాడు. అశాశ్వతుడైన ఒక మనిషి ముందుకే ఎంత సిద్ధపడి రావాలి అని ఉంటే, శాశ్వతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, సృష్టికి కర్త అయిన ఆయన ముందుకు నువ్వు ఎంత సిద్ధపాటుతో రావాలి? అది రాత్రి ప్రభు నిన్ను నన్ను అడిగేది. ప్రభుని ఆరాధన చేయటానికి వస్తున్న మనము, రేపు ఆరాధన దినము, ఈరోజు సిద్ధపాటు దినము. అలా అని ఈ రాత్రి ఇప్పుడేదో సిద్ధపడిపోయి మళ్ళీ రేపు ఆరాధన చేయమని కాదు. ప్రతిరోజు కూడా ఏముండాలి? సిద్ధపాటు అనేది ఉండాలి. శనివారం ఒక్కరోజే సిద్ధపాటు దినం కాదు, ప్రతిరోజు కూడా సిద్ధపాటు దినమే. మరి రేపటి ఆరాధన దినము, ప్రభు ముందుకు మనం రాబోతున్నాం, ఆయన ఆరాధన చేయబోతున్నాం. మరి ఆరాధన చేసే మనము ఎంత సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి? ఇక్కడ కన్యకలకి ఎన్ని నెలలు అంటే ఇచ్చింది సమయం? 12 నెలలు, 6 మాసాలు గోపరసం తైలముతోనూ, 6 మాసాలు సుగంధ వర్గములతోనూ, అవి కాకుండా ఇంకా వేరే వేరే క్రియల వేరు వేరు పదార్థములు ఇవ్వబడ్డాయని వాక్యం చెప్తుంది. అవి కాకుండా ఇంకా వేరే వేరే పదార్థాలు ఇచ్చారంట. అంటే ఎంత సిద్ధపాటుకి కనపడుతుంది అక్కడ. మరి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన పరిశుద్ధమైన బలలో చేయవేయటానికి మనకి ఇంకెంత సిద్ధపాటు రావాలి? ఇక రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎంత సిద్ధపడి ఉండాలి అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ఏదో వచ్చేసాం, బలలో చేయి వేసేసాం, బలను స్వీకరించాం కాదు, బలను తీసుకోవడం కాదు, కానీ బల ముందు మనం ఎంత సిద్ధపాటుతో అక్కడికి వచ్చామనేది కావాలి. పాపాత్మురాలైన స్త్రీ ఎంత సిద్ధపాటుతో వచ్చింది? అతడు పరిశీలి అంటూ ఉన్నాడని తెలుసుకొని వస్తు ఏం తీసుకొచ్చింది? అత్తరు పరిమళ వాసనతో వచ్చేసింది. అత్తరుతో వచ్చింది, పరిమళ వాసన. అత్తరు ఏమొస్తుంది? పరిమళ వాసనతో వచ్చేసింది, అత్తరు తీసుకొని వచ్చింది. వస్తు ఆమె ఎన్ని తీసుకొచ్చింది తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పరిశీలి అంటూ ఉన్నాడని తెలుసుకొని ఆమె అత్తరే కాదు గాని కన్నీళ్ళనే పశ్చాత్తాపంతో కూడా వచ్చింది.
ఆమె వచ్చింది, వెనకాల కూర్చుంది. ప్రభు ముందుకు రావటానికి ఇష్టపడలా ఆమె, వెనకాలే ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఆమె ఎంతగా ఏడ్చిందంటే ఆ పాదాలు తడిచేంతగా ఏడ్చింది. ఏడవే కాదు గాని తడిచిన ఆ పాదాలను తల వెంట్రుకలతో ఎంత సిద్ధపాటు ఉందో చూడండి. ఇది అప్పటికప్పుడు జరిగినది కాదు. ఆమె బయలుదేరినప్పుడే తన మనసులో ఒక సిద్ధపాటుతో వచ్చేసింది, ఇదిగో ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నాను కాబట్టి ఇదిగో తన పాపం అంతటిని జ్ఞాపకం చేసుకొని ఏడవటానికి సిద్ధపడి వచ్చింది. రెండోదిగా కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడవటానికి సిద్ధపడి వచ్చింది. అంతేకాదు గాని ఆ యొక్క పాదముల మీద అత్తరు పోసింది. ఎంత సిద్ధపాటు ఉంది అంటే అప్పటికప్పుడు జరిగేది కాదు ఇది. ఆమె ముందే ఏం చేసుకొని వచ్చింది, ఒక మంచి ప్రిపరేషన్ తో సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి వచ్చింది. కన్నీళ్లు తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి, తన గుండె నిండా కన్నీళ్లు నింపుకొని వచ్చింది. అవునా? ఎంత దుఃఖం ఉంటే యేసు ప్రభు పాదాలు తడిచేంతగా కన్నీరు కార్చిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అని మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మనకి బాగా ఆత్మీయులు, మనం బాగా ప్రేమించిన వ్యక్తి చనిపోతే లేదా దూరం అయ్యాడని తెలిస్తే ఎంతసేపు ఏడుస్తాం? 2 నిమిషాలు ఏడుస్తాం, ఒక 5 నిమిషాలు ఏడుస్తాం. ఆ వ్యక్తి పాదాలు తడిచేంత కన్నీరు కారుస్తామా? కానీ ఆమె ఎంత సిద్ధపాటుతో వచ్చిందంటే బరువైన హృదయంతో, ఆ పశ్చాత్తాపంతో, బాధతో, నలిగిన హృదయంతో, గుండె నిండా వేదనతో తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తను చేసిన విస్తారమైన పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ పశ్చాత్తాపంతో కన్నీటితో వచ్చింది. అంటే ఆమె గుండె నిండా ఏం ఉండిపోయింది? కన్నీరే ఉంది. ఆ కన్నీరంతా ఇప్పుడు ఎక్కడ వలకపోసింది? హన్న వస్తూ వస్తూ దేవుడి సన్నిధానానికి కన్నీటితో వచ్చింది, కుమిలిపోతూ వచ్చింది, సిద్ధపాటుతో వచ్చింది. హన్న ఊరకనే రాలా దేవుడి సన్నిధికి. అప్పటికప్పుడు ఏదో కుమిలిపోయిన పరిస్థితి, వస్తూనే కుమిలిపోతూ పశ్చాత్తాపంతో గుండె నిండా కన్నీటితో, వేదనతో, దుఃఖముతో వచ్చి ప్రభు సన్నిధానంలో తన కన్నీటిని వలకబోస్తుంది. నిజమే కదా? ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు మహా అయితే ఒక 4 కన్నీటి బొట్టు వస్తాయి, 4 కన్నీరు కారుస్తాం అంతే. కానీ పాదాలు తడిచిపోయేంతగా కన్నీరు అయితే రాదు. అది ముందుగానే సిద్ధపడి ఆ పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. చూడండి ఎంత సిద్ధపాటుతో వచ్చిందో. కన్నీటితో వచ్చింది, అత్తర్ను తీసుకుని వచ్చింది, తన పాదాలను తుడిచింది, పాదాలు ముద్దాడుతానే ఉంది. ప్రభు సన్నిధానానికి వస్తున్న మనము కూడా ఎలాంటి సిద్ధపాటుతో రావాలి? ఏదో వచ్చేసాం, అయిపోయింది, వెళ్ళిపోయాం కాదు, కానీ ఒక సిద్ధపాటుతో ముందే ప్రిపరేషన్ అయ్యి దేవుడి సన్నిధికి రావాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటుందో. ఒక విద్యార్థి చూడండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉంటుంది. వాడు సంవత్సరం అంతా చదువుతాడు, మళ్ళీ ఎగ్జామ్ రోజు కూడా సంవత్సరం అంతా చదివాక ఇప్పుడు చదవకపోతే ఎందుకు వదిలేస్తాడా? మళ్ళీ ఆ ఎగ్జామ్ ముందు మళ్ళీ ఏమవుతా ఉంటాడు? సిద్ధపాటు అవుతా ఉంటాడు. ఈ క్వశ్చన్ ఎలా రాయాలి, ఆ క్వశ్చన్ వస్తే ఎలాగా, ఇది ఎలాగా, ఇలాగని వాడు ఎంత ప్రయాస పడతాడు, ఎంత సిద్ధపాటు. ఆ ప్రిపరేషన్ మనం గమనించినట్టయితే ఆ ప్రిపరేషన్ తెలుస్తుంది కదా. అలాగే దేవుడి సన్నిధానానికి వస్తున్న మనము ఒక సిద్ధపాటుతో రావాలి. ఏదో వచ్చేసాం, అయిపోయింది, వెళ్ళిపోయాం కానీ కన్యకులకి ఎన్ని మాసాలు సమయం ఇవ్వబడిందట? 12 మాసాలు. ఎందుకు 12 మాసాలు? ఎందుకు సంవత్సర కాలం సమయం నిర్ణయింపబడిందంటే ఆ అపరిశుద్ధత అంతా పోవాలి. అంటే మనం ఎంత అపరిశుద్ధమో అక్కడే అర్థమైపోతుంది. 12 మాసాలు, ఒక సంవత్సర కాలం అంతా అపరిశుద్ధత పోగొట్టుకోవాలంటే ఆ మనిషిలో ఎంత అపరిశుద్ధత ఉందో కదా. ఇక్కడ రాయబడిన మాట నేను చూశాను, ఇంగ్లీష్ లో చూసినప్పుడు ఆ గోపరస తైలము అనే మాటకి అర్థం ఏముందంటే, గోపరస తైలము అది సువాసన నిమిత్తమే కాదు కానీ అది దేహాన్ని కూడా ఏం చేస్తుందంట? శుద్ధపరుస్తుందట. అది ఒక యాంటీ బ్యాక్టీరియల్ లాంటిదంట ఆ తైలం. ఆ తైలం అంట దేహానికి ఉన్న అపరిశుద్ధతను కడిగిద్దంట. అందుకే కన్యకలకు ఇవ్వబడింది. ఎందుకంటే నానా జాతుల్లో నుంచి పోగు చేయబడ్డారు. మరి ఆ నానా జాతుల్లో నుంచి పోగబడిన కన్యకలు శుద్ధపరచుకొని రాజు ముందుకు రావాలి. ఈ రాత్రి ప్రభు పాదాల ఎత్తుకు మనం కూడా వచ్చాం.
మరి రేపటి దినాన మనం ఆరాధన చేయబోతున్నాం, మహారాజు ముందుకు రాబోతున్నాం. కాబట్టి మనలో ఇంకా ఏదైనా మలినం ఉన్నా, అపరిశుద్ధత ఉన్నా ఆయన ముందుకు మనం రాలేం. కాబట్టి ఈ రాత్రి ప్రభు పాదాల ఎద్దుకు వెళ్దాం. ఒక ప్రిపరేషన్ తో, ఒక సిద్ధపాటుతో మనం ప్రభు పాదాల ఎద్దుకు వెళ్దాం. ఇదిగో నాయన, గత కాలంలో నేను ఎక్కడైనా తప్పిదం చేస్తుంటే, నేను ఏదైనా పాపం చేస్తుంటే, ఏదైనా నాలో అపరిశుద్ధత ఉంటే, ఇదిగో ఈ రాత్రి ప్రభు దగ్గర పాపాత్మురైన స్త్రీ ఏ విధంగా ఒక సిద్ధపాటుతో వచ్చిందో, కన్నీరు విడిచిందో, ఈ రాత్రి మనం కూడా కన్నీరు విడుద్దాం. ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకుందాం. దేవుడి కొద్ది మాత్రం మనం దీవించిన గాక. ఆమేన్. ప్రభు పాద సందులకు వెళ్దాం.